ఎక్కడ తవ్వుదాం? ఇక్కడ తవ్వి పెడదాం. తొందరగా రా. ఇక్కడ ఇది పట్టుకో. ఆ బ్యాగ్ లైవ్ లోపల పెట్టే ముందు ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఎవరికి అనుమానం రాదు. ఏమో అనుకున్నాను గాని నీ ఆలోచన బాగుంది కృష్ణ. నువ్వు లీడ్ తీసుకునేసరికి నేను సైలెంట్ అయిపోయాను గానీ లేదంటే ఈ కృష్ణగాడి ఆలోచనలు అదిరిపోతాయి. చాలే ఇంక నీ సెల్ఫ్ డబ్బాలు. ముందు బయలుదేరదాం పద. ఒక్క నిమిషం, ఈ గుణపం పెట్టేస్తా. పద పద. చిలకమ్మ చెప్పినట్టు నేను వినకపోయుంటే ఈ డబ్బు దొరుకుండేదే కాదు. ఎంతనే మేడం? $10 లక్షలున్నాయమ్మా. అయితే ఇవి ఖచ్చితంగా తాతయ్య గారు, అదే పెద్దాయన గారు పోగొట్టుకున్నవే అయ్యుంటాయి. అవునమ్మా. మీ ఇంటి ముందుకెలా వచ్చుంటాయి? అదే ఆలోచిస్తున్నానమ్మా. ఎలాగైతేనే డబ్బులు దొరికేశాయి. ఇంకా పెద్దాయన గారికి ఎటువంటి సమస్య ఉండదు. అవునమ్మా. ఈ డబ్బు ఇక్కడ ఎందుకుంది అన్న విషయం మనం తర్వాత ఆలోచిద్దాం. ముందైతే ఈ డబ్బు అత్తయ్య వాళ్ళకి ఇచ్చేద్దాం. ఈ డబ్బు ఎలా దొరికింది అన్న విషయం కూడా మనం తర్వాత చెప్దాం. వెళ్దామా? చిలకమ్మ, థ్యాంక్ యూ సో మచ్. రామసేతు నిర్మాణంలో ఉడత సహాయం అందించినట్టు నువ్వు నాకు పలు సందర్భాల్లో సహాయం చేశావు. మనం ఎవరికి ఎవరం రుణపడి ఉన్నామో ఏంటో. నేను తర్వాత కలిసి నీతో మాట్లాడతాను. బాయ్. పద. సాయంత్రం లోపు రెస్టారెంట్ వాళ్ళకి 10 లక్షలు చెల్లించకపోతే వారు పోలీసులతో మన ఇంటికొస్తారు. ఈ సమస్య నుంచి బయటపడే మరో మార్గమే కనిపించడం లేదు. అవని దగ్గరికి వెళ్లి ముక్కు పుడకని అడిగితే ఇష్టం వచ్చినట్టు వాగింది. ముక్కు పుడకనిచ్చుంటే తాకట్టు పెట్టుకుని డబ్బులు కట్టేసుండేవాళ్ళం. అమ్మా, డబ్బుల విషయంలో మీరు కంగారు పడకండి. మా బాస్ని అడిగాను, ఆయన ముందు ఇవ్వడం కుదరదన్నారు. ఆ తర్వాత ఆయన కూతురు మాయ సపోర్ట్ చేసేసరికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ డబ్బు కొట్టేసింది నేను కదా, మరి దొంగ దొరికాడని అంటుందేంటి? డబ్బులు బయట ఎక్కడో అరేంజ్ చేసుంటుంది. ఇలా చెప్తే సంతోషిస్తారని అబద్ధం ఆడుతుంది. ఇవి పెద్దాయన గారు పోగొట్టుకునే డబ్బులే కాబట్టి ఇప్పుడు తీసుకోవడానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు కదా.
తీసుకోండి మావయ్య. ఈ సమస్య శిరోభారంగా తయారైందమ్మా. చక్కగా పరిష్కరించావు తల్లి. డబ్బులు దొరికేశాయి కాబట్టి ఇంక నువ్వు బాస్ దగ్గర అడ్వాన్స్ అడగాల్సిన అవసరం లేదు బావా. నిహా, నీ పూజలు ఫలించాయి. పూజలా? ఏం పూజలు? తాతయ్య ఏదో విధంగా బయటపడాలని పూజలు చేసింది. దాంతో ఇలా జరిగింది. నువ్వు గ్రేట్ నిహా. అవునవును, నా బంగారం కుటుంబం కోసం ప్రతి క్షణం అల్లాడిపోతూ ఉంటుంది పాపం. ఓరి నాయనో, ఇది పెద్దయ్యాక దేశాన్ని అమ్మేస్తుంది. తాతయ్య గారు బయటపడాలని నేను పూజలు చేశాను. అందుకే ఇలా జరిగింది. నీ మొహానికి అంత సీన్ లేదులే. నీ మొహానికే లేదు. నీ మొహానికే లేదు. నోర్ముయ్. నువ్వే నోర్ముయ్. నువ్వే నోర్ముయ్. ఏయ్, ఆగండి మీరు. శ్రీకర్, మీరు వెళ్ళి వెంటనే డబ్బులు కట్టేయండి. సరే అమ్మా. ఆ, నీకేదైనా పనుంటే నువ్వు చూసుకో బావా. మావయ్యని నేను తీసుకుని వెళ్తాను. రండి మావయ్య.